అదేవిధంగా ఈరోజు అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో 4 దేశాలు చేసినాయి. 1 జర్మనీ, 2 జపాన్, 3 సౌత్ కొరియా. ఇవి కూడా మాక్సిమం చేసిన ల్యాండ్ పూలింగ్ 2000 ఎకరాల లోపు. రెండోది ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా డిస్ప్లేస్ చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి ల్యాండ్ పూలింగ్ చేశారు. ప్రపంచ చరిత్రలో 34,000 ఎకరాలు ఉన్న గ్రామాల్లో ఒక్క వ్యక్తిని కూడా డిస్ప్లే చేయకుండా ఫాస్టెస్ట్ 60 రోజుల లోపు ల్యాండ్ పూలింగ్ చేసి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అంటే దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే బ్రాండ్, నమ్మకం, అదే విధంగా మా అమరావతి ప్రాంత ప్రజల మంచితనం, త్యాగం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇచ్చిన ప్రతి ఎకరాలో 98% ఈ రోజున ప్లాట్లన్నీ చేసి వాళ్ళందరికీ ఇచ్చారు. కేవలం 2% అంటే 700 ఎకరాలు మాత్రమే ఈ రోజు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవి కూడా వచ్చే 3-4 నెలల్లో ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ఎసైన్ ల్యాండ్స్, లంక భూములు, జరీఫ్ భూములు, గ్రామ కంటాలు, టీడీఆర్ బాండ్లు, ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ఒక్కొక్క ఐటమ్ గా తీసుకొని వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని కృష్ణానది ఒడ్డున 3000 సంవత్సరాల నాగరికతకు నిలయంగా నిలిచినటువంటి స్థలం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యం సాక్షి అమరావతి. బౌద్ధ స్తూపాలతో బాసిల్లినటువంటి భూమి అమరావతి. ఇక్కడి శిల్పాలు, శాసనాలు, స్తూపాలు శాంతి, జ్ఞానం, ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి ఈ అమరావతి. ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికబద్ధమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది. మేడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ నుంచి మీరు పోలవరం ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారని నేను చూశాను. ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త, మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు డ్యామేజ్ అయ్యింది. దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలుంటాయి. అదనంగా డబ్బులైనా పర్వాలేదు అంటే దగ్గర 400 కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే 200-300 కోట్లు అవుతుందంటే కాదు, కొత్తగా వెళ్ళమని అదనంగా 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఐఎమ్ అష్యూరింగ్ యూ by 2027 before March we wanted to complete the project and we want to dedicate to the nation. That is our commitment. We are working. కొత్తలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. మరో 16,000 ఎకరాలు సేకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూ సమీకరణపై రైతుల అభ్యంతరాలు, అనుమానాల్ని నివృత్తి చేశామని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టడానికి కేబినెట్లో ఆమోదం తెలిపింది. మరో 16,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు సిఆర్డీఏకు ప్రభుత్వం అప్పగించింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50,000 ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాల సమీకరణ, రెండో దశలో మరో 16,000 ఎకరాలపై కసరత్తు చేస్తోంది. త్వరలో ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను సిఆర్డీఏ విడుదల చేయనుంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు 16,666 ఎకరాలు 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్దేసింది. దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాక్, రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు, ఈ వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా 3,808 ఎకరాలు ఉంది. అది ఎక్కువ భాగం కొండలు, వాటరు ఉంది. ఎక్కువ భాగం కొండలు, వాటర్తో ఉండేది. గతంలో ఏదైతే ఇచ్చామో అంటే జరీబ్ అయితే 1000 + 450 చదరపు గజాలు, జరీబ్ కాకుండా ఉంటే 1000 + 250, సేమ్ అదే గతంలో ఏదైతే జీవో ఇచ్చామో అదే జీవో ప్రకారం యాన్యుటీ కానీ ల్యాండ్ రేషియో కానీ ఎవ్రీథింగ్ డిటో అలాగనే పోతుంది. మొత్తం ప్రభుత్వ భూమి రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి 74,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
ఇక ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూసేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్ద మద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమాన్లో 1,913